ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th HSCC నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో గిరిబాబు గారు, సో మనకున్న సంస్కృతి నుంచి, మనకు వస్తున్న పండగల నుంచి మనం అనేక కొత్త విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ముందుకెళ్తుంటాం. సో ఇప్పుడు ఉగాది వస్తుంది అంటే, ఉగాది అంటే వాతావరణంలో కొత్తగా మార్పులు రావడం, తొలి పండగ మనకు. మనకు తొలి సంవత్సరం కూడా, కొత్త నూతన సంవత్సరం. అక్కడి నుంచి షడ్రుచులు, అక్కడి నుంచి వాతావరణంలో నూతన మార్పులు చోటు చేసుకోవడం, ఇదంతా ఉంటుంది. సంక్రాంతి పర్వదినం, భోగి పర్వదినం అంటే మనం భోగి ఎందుకు వేస్తామంటే, అంటే అప్పటి వరకు వాతావరణంలో ఉన్నటువంటి ఆ క్రిమికీటకాలంతా కూడా చలికాలంలో ఉంటాం కాబట్టి, సో భోగి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల కొంత వెచ్చనైన వాతావరణానికి మనకి వస్తుందన్న నేపథ్యంలో ఇవన్నీ పండుగలు ఉంటాయి. సో అదేవిధంగా ఇప్పుడు మనం దీపావళిని సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి, దీన్ని ఒక్కసారి మన ఆర్థిక పరమైన జీవితానికి అన్వయించుకుంటే, దీపావళి పర్వదినం నుంచి మనం నేర్చుకోవాల్సిన డబ్బు పాఠాలు ఏమున్నాయి సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ప్రతి భారతీయుడికి, మన హిందూ సంస్కృతంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి దీపావళి అతిపెద్ద పండగ. అండ్ ఈ పండగ స్పెషాలిటీ ఏంటంటే, భారతదేశం మొత్తం కాశ్మీర్ టు కన్యాకుమారి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో, వాళ్ళ విధంగా. సో ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే పండగ కూడా. సో ఇటువంటి మంచి పండగ రోజు మీరు ఇట్లా ఫైనాన్షియల్ లెసన్స్ని మనం ఎలా నేర్చుకోవచ్చు అంటే, దీపావళి నుంచి చాలా లెసన్స్ నేర్చుకోవచ్చు. సో దాంట్లో వన్ బై వన్ చూద్దాం. మీరు నార్మల్గా దీపావళి రోజు లక్ష్మీ పూజ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లక్ష్మి అంటేనే ధనం. సో ధనానికి సంబంధించిన గాడెస్ లక్ష్మి, దానికి సంబంధించిన సిరి పూజ. సో ఇంకా ఎక్కడ కూడా లక్ష్మీదేవికి ఎంత ఘనంగా పూజించడం దీపావళిలోనే జరుగుతుంది. కనుక లక్ష్మీదేవి అంటే సంపద, లక్ష్మీదేవి అంటే మనందరినీ ప్రాస్పరస్ గా ఉంచడానికి ఉపయోగపడే దేవత. సో అలాంటి లక్ష్మీదేవిని పూజించడం కంటే గొప్ప పండుగ ఏముంటుంది? అందరు ఆ రోజు కొత్త బట్టలు వేసుకొని లక్ష్మీదేవి పూజ చేసి సాయంత్రం ఇంట్లో వాళ్ళ ట్రెడిషన్స్ ప్రకారంగా దీపావళి దీంట్లో ఏం చేస్తారంటే, ప్రతి ఒక్క దీపావళి లక్ష్మీ పూజ రోజు అందరు కూడా వాళ్ళ దగ్గర ఉన్న నాణ్యాలు, మా ఇంట్లో ఇప్పటికీ కూడా మా నాన్నమ్మ పీరియడ్ నుంచి చేస్తున్న నాణ్యాలు ఇప్పటికీ మా ఇంట్లో ఉన్నాయి. ఆ రోజు ఇన్ని గురుగులలో ఉంటాయి. అవన్నీ దేవుడి దగ్గర పోసి మేము పూజ చేస్తాం. ఇప్పటికీ నా చిన్నప్పటి చూస్తున్నాను. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే, చిన్నప్పుడు పెద్దవాళ్ళు పిల్లలకి ఇస్తూ ఉంటారు చిన్న చిన్న నాణ్యాలు, సేవింగ్స్ లాగా ఆశీర్వాదంగా ఇచ్చేవి. మన దగ్గర నోట్లు వచ్చేసాయి, ఒకప్పుడు నాణ్యాలు ఉండేవి. మీకు నార్త్ సైడ్ వెళ్తే వాళ్ళ కల్చర్ ఏంటంటే, పెద్దవాళ్ళకు దండం పెట్టగానే పండుగ రోజు వాళ్ళు ఒక గిఫ్ట్ లాగా ఇస్తుంటారు అనమాట. ఇది ఎంత మంచి లెసన్ అంటే, అలా చిన్నగా దాచుకున్న చిన్న నాణ్యాలు రేపు పొద్దున డ్రాప్ బై డ్రాప్ లాగా మీకు ఒక జమ చేసుకొని ఫ్యూచర్లో ఒక పెద్ద మొత్తాలుగా చేసుకోండి అని మనకు నేర్పించే ఒక ఆర్థిక పాఠం. అంటే మనం డ్రాప్ బై డ్రాప్ అని చెప్తూ ఉంటాం. అలాగే స్టెప్ బై స్టెప్, సిప్ బై సిప్ అని చెప్తుంటాను నేను. డ్రాప్ బై డ్రాప్, సిప్ బై సిప్ అని ఉంటుంటాం కదా. SIP, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇవన్నీ ఏంటి, మీకు మొత్తం ఒక్కొక్కటి జమ అయ్యి పెద్ద మొత్తంలో వెల్త్ క్రియేట్ అవుతుంది. ఆ వెల్త్ క్రియేట్ అవ్వడం కోసం, పిల్లలకి ఒక హ్యాబిట్ని ఇన్కల్కేట్ చేయడం కోసం పెద్దవాళ్ళు ఇచ్చే నాణ్యాలు ఈ పండుగలోనే జరుగుతున్నది. కనుక ఆ నాణ్యాలు అనేవి మనకు ఒక మంచి ఆర్థిక పాఠం నేర్పిస్తాయి. ఇలా మీరు ఇప్పుడు చిన్నప్పుడు మేము ఇచ్చినవి, పెద్దయ్యాక మీరు సంపాదించినవి దాచిపెట్టుకోండి. పెరిగి పెద్దవై మీకు ఒక ఆర్థిక స్వేచ్ఛని ప్రసాదిస్తాయి. ఇది మనం ఫస్ట్ నేర్చుకునే పెద్ద లెసన్. తర్వాత మనం దీపావళి పండుగ ఏం చేస్తాము, దాని ముందంతా కూడా ఇల్లు క్లీన్ చేసుకుంటాం, పరిసరాలను శుభ్రం చేసుకుంటాం. అలా శుభ్రం చేసుకుంటే రేపటి నుంచి కొత్త బట్టలు కట్టుకొని మళ్ళీ కొత్తగా నూతన గృహం లాగా ఇల్లు చేసుకొని లైట్స్ అన్ని వెలిగించి వాతావరణం సృష్టించుకుంటాం. అలాగే మీ పోర్ట్ఫోలియోని కూడా ఎప్పటికప్పుడు ప్రక్షాళన చేసుకొని మీ కొత్త పోర్ట్ఫోలియో లాగా క్రియేట్ చేసుకొని, కలుపు మొక్కలు ఉంటే తీసేసి, అంటే కలుపు అంటే చేసుకోవాలి, చర్నింగ్ లాంటివి ఏమైనా సరిగా పర్ఫామ్ చేయని ఉంటే తీసేసి, పర్ఫామ్ చేసే వాటిని మనం యాడ్ చేసుకొని మన యొక్క పోర్ట్ఫోలియోని చేసుకోవడానికి నేర్పించే
ఒక పండగ దీపావళి. మనం ఇల్లు ప్రతి ఒక్కళ్ళు శుభ్రం చేసుకుంటారు, ఉన్నోళ్ళైనా కడుక్కుంటారు, ఇంట్లో ముగ్గులు పెట్టుకుంటారు, రంగులు వేసుకుంటూ ఉంటారు. మాది బిజినెస్ కమ్యూనిటీ, మాది షాప్ ఉండేది. కంపల్సరీ ఆ దీపావళి ముందు రోజు మొత్తం అన్ని క్లీన్ చేసేసి మొత్తం నీట్ గా కడిగేసి నెక్స్ట్ డే పెట్టుకునే వాళ్ళం. లేదా మనము ఇప్పుడు వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్ కూడా క్లీన్ చేస్తూ ఉంటారు, దేవుడి పూజ చేస్తూ ఉంటారు, కొబ్బరికాయ కొట్టి వెహికల్ అంతా క్లీన్ చేసేసి పూజ చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రక్షాళన. అలాగే మీ పోర్ట్ఫోలియో కూడా ప్రక్షాళన చేసుకోవడానికి ముహూర్త ట్రేడింగ్ ఈజ్ ఎ గుడ్ ఆపర్చునిటీ. సో అలా ముహూర్త ట్రేడింగ్ లో పోర్ట్ఫోలియో ప్రక్షాళన చేసుకోవడం నేర్పించేది ఒక మంచి పండగ. తర్వాత మనము దీపావళి రోజు ఏం వెలిగిస్తాం? లైట్ వెలిగిస్తాం. ఎక్కడ చూడు ఒక సింగిల్ లైట్ వెలిగించరు, చాలా లైట్స్ వెలిగిస్తారు. దీపాల సమూహం దీపావళి అంటే ఇది ఏం నేర్పిస్తుందంటే మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకోండి. ఒక సింగిల్ లైట్ పెట్టినట్టుగా ఒక సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, డైవర్సిఫై. మీ దగ్గర స్టాక్ మార్కెట్లు ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, ల్యాండ్ ఉండాలి, గోల్డ్ ఉండాలి, కొంచెం సిల్వర్ ఉండాలి, తర్వాత ఒక పోస్ట్ ఆఫీస్లో ఉండే కొన్ని పథకాలు ఉండాలి, ఎల్ఐసి ఉండాలి, ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. అన్ని బొకే ఆఫ్ పోర్ట్ఫోలియో, దీపాల సమూహం. సో అలాగే దీపాలు ఒకటి పెట్టకుండా చాలా ఎందుకు పెడతాము అంటే అన్ని కలిపి ఒక మంచి దేదీప్యమైన వెలుగునిస్తాయి. అంత వెలుగు ఇవ్వాలి అంటే మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ లేదనుకోండి, ఎంత ఇబ్బంది. అనారోగ్యం వచ్చినప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ లేదు, కుటుంబానికి ఆర్థిక భద్రత. అలాగే మ్యూచువల్ ఫండ్స్ లిక్విడిటీ, రిటర్న్స్ ఎక్సలెంట్ గా ఇస్తాయి. అలాగే కొంత భూమి, ఓన్ హౌస్, గోల్డ్, సిల్వర్ ఇవి ఆర్నమెంట్స్ వేసుకోవడానికి ఆనందాన్ని ఇస్తాయి. అలాగే ఒక ప్రభుత్వ పథకాలు స్టెబిలిటీని ఇస్తాయి, స్టేబుల్ ఇస్తాయి, ఒక ఇన్సూరెన్స్ పాలసీ. ఇలా ఇవన్నీ మనం ఎందుకు పెట్టుకుంటాము? ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ చేయొద్దు, ఒక సింగిల్ దీపం వెలిగించొద్దు, మల్టిపుల్ దీపాలు వెలిగించండి. ఒక్కొక్క దీపం కలగలిసి ఒక గొప్ప వెలుగుని ఒక మెరుగైన లైఫ్ స్టైల్ మనకి అందిస్తూ ఉంటాయి. అలా ఇవ్వడానికి నేర్పించే ఒక మంచి పాఠమే మన దీపావళి. నెక్స్ట్, మీరు దీపావళి రోజు ఒకే క్రాకర్ కాల్చారు కదా, చాలా క్రాకర్స్ కాలుస్తాం. కొన్ని రాకెట్లు ఉంటాయి, భూమి మీద తిరిగే ఉంటాయి కదా, ఒక్కటి కలవరు ఎవరు. అలాగే ఇలా మల్టిపుల్ క్రాకర్స్ కాలవడం వల్ల ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన వెలుగుని ప్రసరిస్తాయి, ఒక విధమైన శబ్దాన్ని ఇస్తాయి, ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క రకమైన ఆనందం, సంతృప్తి పొందుతాం. మీకు లక్ష్మీ బాంబు తెలుసు కదా, పేలుస్తూ ఉంటారు, హైడ్రోజన్ బాంబ్స్ సౌండ్ ఇస్తాయి. అక్కడి నుంచి ఒక రకమైన ఎక్సైట్మెంట్, రాకెట్ పైకి పోతుంటాయి, విశ్వచక్రం, భూచక్రం, తాళ్లు కాలుస్తుంటారు, ఎన్ని రకాల క్రాకర్స్ ఉన్నాయి. అలాగే మన పోర్ట్ఫోలియో కూడా ఒక దగ్గర పెట్టొద్దు, వైవిధ్యభరితంగా ఉండాలి, కాంబినేషన్ ఉండాలి. అలా దీపాలు ఎలా సమూహమో క్రాకర్స్ అలా డిఫరెంట్ క్రాకర్స్ కలుస్తాము. అలాగే పోర్ట్ఫోలియో కూడా చాలా మంది ఏం చేస్తారంటే తీసుకెళ్లి ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ చేసేస్తారు. అలా కాకుండా కలర్ఫుల్ గా, ఎగ్జాక్ట్లీ అది వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటా. ఫుల్లీ లోడెడ్ విత్ రియల్ ఎస్టేట్, ఇంకేం లేదుగా, ల్యాండ్ కూడా పెట్టేసి కూర్చుంటారు. రేపు ఇప్పుడు లిక్విడిటీ కావాలంటే లేదు, అక్కడ మన ఆస్తి ఉంటది, ఆస్తి పరులు, కానీ ధనం ఉండదు. సడన్ గా ఒక ₹1,00,000 కావాలి, డబ్బులు ఉండవు. ఇప్పుడు రియలైజ్ అవుతుంది అందరూ, అసెట్ రిచ్ నేను చెప్తూ ఉంటాం మనం, కింగ్. సో ఆ అసెట్ రిచ్ ఉండి క్యాష్ పూర్ అంటే చాలా దారుణం. అది చాలా మంది చూస్తున్నాం కదా మనం. సో ఒక 2 ఇళ్ళు ఉంటాయి, 3 ఇళ్ళు ఉంటాయి, ఫ్లాట్లు ఉంటాయి, ప్లాట్లు ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని రీల్స్ పెట్టేస్తారు. ఇది రాంగ్. ఖచ్చితంగా మీకు లిక్విడిటీ ఉండాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి. 50 years తర్వాత మీ ఫిక్స్డ్ అసెట్స్ నుంచి ఫైనాన్షియల్స్ మారాలి. ఇవన్నీ దీపావళి నేర్పించే పాఠాలు. సో మీరు అన్ని కూడా, ఇప్పుడు మీకు భయం వేస్తుంది అనుకోండి, లక్ష్మీ పువ్వులు కాల్చకండి, జస్ట్ చిన్న టపాకాయలు ఉంటాయి అవి కాల్చండి, తాళ్ళు ఉంటాయి, కాకరవత్తులు ఉంటాయి. భయం అయితే అలా చేయండి. సో మీకు ఈక్విటీ భయం అంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి, అర్థమైంది? ఎవరి రిస్క్ తగ్గట్టుగా ఎగ్జాక్ట్లీ. భయం లేదంటే లక్ష్మీ బాంబు కాల్చండి, హైడ్రోజన్ బాంబ్స్ కాల్చుకోవచ్చు. అప్పుడు ట్రేడింగ్ చేయండి, కావాలంటే చేతులు కాలుతాయి, ఇక్కడ చేతులు కాలుతాయి, అక్కడ చేతులు కాలుతాయి కదా. నేను ట్రేడింగ్ చేయొద్దు, నేను సేఫ్ ఇన్ఫ్లో వెళ్ళాలి. అప్పుడు ఏం చేయండి, మతాబులు కాల్చండి, చిన్న సురుసురాలు చేయండి. కానీ మంచి వెలుగునిస్తే ఆనందాన్ని ఇస్తాయి. చూడడానికి చిన్నవి ఉండొచ్చు కానీ ఎంత ఆనందాన్ని ఇస్తాయి. సో అలా మన యొక్క లైఫ్ ని మనము ఇల్లు ప్రక్షాళన దగ్గర నుంచి, పోర్ట్ఫోలియో ప్రక్షాళన దగ్గర నుంచి, మల్టిపుల్ దీపాలు వెలిగించే దగ్గర నుంచి, మల్టిపుల్ క్రాకర్స్ కాల్చే దగ్గర నుంచి, ప్రతిదీ మనకు ఆర్థిక పాఠాలని నేర్పించే గొప్ప పండుగ దీపావళి, సంస్కృతి దీపావళి. తర్వాత ఫెస్టివల్ షాపింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫెస్టివల్ షాపింగ్ లో ఫస్ట్ దేంతో స్టార్ట్ చేసిన ధన్తెరస్ కదా. మనం జనరల్ గా అందరికి కావాల్సిన బట్టలు కొనుక్కుంటాం, ఇంటికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కొనుక్కుంటాం, సామాను తీసుకుంటాము, స్వీట్స్ తయారు చేస్తాము. సరే, ఒకటి చేయం కదా. అలాగే మన యొక్క ఆర్థిక ప్రణాళికలో మన యొక్క వివిధ లక్ష్యాలు ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల మ్యారేజ్, కారు కొనుక్కోవాలి, ఇల్లు, రిటైర్మెంట్, ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి. వెకేషన్ ఈ రోజుల్లో అందరికీ కామన్ అయిపోయింది అది. సో మరి ఒక్కొక్క నీడ్స్ ఉన్నాయా,
అలాగే ఎలాగైతే ఫెస్టివల్ రోజు అన్ని డిఫరెంట్గా కొనుక్కుంటామో అలాగే మన గోల్స్ రీచ్ అవ్వడానికి డిఫరెంట్ వెహికల్స్ ఎంచుకోవాలి, డిఫరెంట్ గోల్స్కి డిఫరెంట్ స్ట్రాటజీస్, డిఫరెంట్ ప్లాన్స్ చేసుకోవాలి. సో రేపు పొద్దున ఒక సంపద సృష్టించాలి అంటే ఏమేం కావాలి వీటిల్లో, మనం కొంచెం ల్యాండ్ కూడా ఉండాలి. ఇప్పుడు సౌత్ ఇండియాలో పెళ్లి కావాలంటే ఫస్ట్ ఎంత సొంత ఇల్లు ఉందని అడుగుతుంటారు. సొంత ఇల్లు ఖచ్చితంగా ఉండాలి అందరికీ. సో మనము అన్ని తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టకూడదు. మ్యూచువల్ ఫండ్ పెడితే ఎక్సెల్లో వేసుకుంటే ఎంత కనిపిస్తాయని చెప్పేసి ఇల్లుని నెగ్లెక్ట్ చేయలేం కదా. సో అట్లా మనం ఎట్లయితే షాపింగ్లో అన్ని కలగలిసి మనం కొనుక్కొని చేసుకుంటామో అలాగే మన యొక్క గోల్స్ని కూడా డైవర్సిఫై చేసుకొని ఆ గోల్ రీచ్ అవ్వడానికి మనం ప్లాన్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ దివాళీలో ఇంకొకటి మనం గొప్ప నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ముహూర్త ట్రేడింగ్ నుంచి పోర్ట్ఫోలియో రీసెట్. పోర్ట్ఫోలియో రీసెట్ అంటే ఇంతకుముందు చెప్పినట్టుగా మన పోర్ట్ఫోలియో ఎలా పర్ఫామ్ చేస్తోంది, CAGR యాజ్ పర్ ద మార్కెట్ ఇస్తుందా లేదా, బెంచ్ మార్క్ బీట్ చేస్తున్నామా లేదా, ఎక్కడైతే బెంచ్ మార్క్ని బీట్ చేయని పోర్ట్ఫోలియో ఉంటే వాటిని రీసెర్చ్ చేసేసుకోవాలి. ముహూర్త ట్రేడింగ్ మన దానికి మంచి అవకాశం కల్పిస్తుంది. ఆ ముహూర్త ట్రేడింగ్ నాడు మనం ఏవైనా బాగాలేని స్టాక్స్ ఉంటే ముందు రోజు మన దగ్గర స్టడీ చేసుకొని ఆ రోజు రీసెర్చ్ చేసుకొని మన పోర్ట్ఫోలియోని మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ముందుకెళ్ళాలి. అలా ముందుకెళ్ళినప్పుడు మన యొక్క పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్గా కనబడుతూ ఉంటాయి. సో ఆ విధంగా మన యొక్క పోర్ట్ఫోలియోని చేసుకుంటూ డిఫరెంట్ లైట్స్ వెలిగించుకొని డిఫరెంట్ క్రాకర్స్ తోటి కొత్త పిండి వంటలు చేసుకొని మనం దీపావళిని హ్యాపీగా గడుపుకోవచ్చు. ఇవన్నీ కూడా మన ఫైనాన్షియల్ లెసన్స్ లాగా అనుభవించుకుంటూ వెళ్ళొచ్చు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. నిజంగా అంటే దీపావళి లాంటి ఒక కలర్ఫుల్ ఫెస్టివల్ని, ఒక అత్యద్భుతమైన సంస్కృతి సాంప్రదాయాల మేళవింపుతో కూడినటువంటి దీపావళి పండగని మన ఆర్థిక జీవితానికి అన్వయించుకొని తద్వారా మనం ఏ విధంగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలం అనే ఇటువంటి ఆసక్తికర మీరు గమనిస్తే ప్రతి ఈవెంట్ మనం ఈ యొక్క ఫెస్టివల్ కాదు అన్ని ఫెస్టివల్స్ లో కూడా నేర్చుకోవడానికి చాలా ఆర్థిక పాఠాలు ఉంటాయి. ఇప్పుడు దివాళీలో కూడా మనం వెళ్ళి షాప్కి వెళ్ళి ఒక క్రాకర్ కొనము, ఒక దీపాలు కొనము, కొన్ని కొత్త బొమ్మలు కొనుక్కొని వస్తాం. అలాగే మీరు మొత్తాన్ని దీన్ని అన్వయించుకోండి మీ యొక్క ఆర్థిక జీవితానికి. డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ అవుతుంది అన్ని కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి.